ప్రతి ఒక్కరు ఏదో లోపం ఉంటారు, కానీ మన లోపాలని ఇంకా ప్రతి ఒక్కరిలో చూస్తున్నామంటే అసలు ఎంతో మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మంచి ఉండాలి, మంచి మనం చూసే స్థాయికి ఇంకా ఎదగలేదంటే ఖచ్చితంగా మనం అంటే ఎదగాలి. తప్పు ఎందుకు? ప్రతి మనిషి 100లో 90 తప్పు చేస్తే 10 మంచి పనులు కూడా ఖచ్చితంగా చేస్తారు. ప్రతి ఒక్కరు చేస్తారు, అది ఎటువంటి సందేహం లేదు. ఆ 10 మనం చూడకుండా 90 చూడతామంటే మనం తప్పుకోవాలి అనుకున్నాం. అలాగే భగవంతుడికి ఇష్టపడే విధంగా మనం ఉండాలి. భగవంతుడికి ఇష్టపడేవారు ఎవరంటే ప్రతిరోజు గుడికి వెళ్ళి ఒక ఇద్దరు ఇష్టపట్టుకెళ్ళారు. భగవంతుడికి అసలు ఇష్టపడరండి. మనం అనుకుంటాం రోజు వెళ్తున్నాం కదా గుడికి, రోజు కోరుతున్నాం కదా. అసలు భగవంతుడికి ఇష్టపట్టుకెళ్ళి అసలు కోరికలు కోరేవారు భగవంతుడికి అసలు ఇష్టం ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది చూస్తుంటాం లోడా ఇంకా మనకి గ్యాప్ ఉండదు. ఇంకా దాసులు చెప్పాలి వేసినట్టు కోరేస్తుంటారు. చివరికి ఏమంటారంటే నా కొడుకు మంచి జాబ్ వస్తే నేను 10 వారాలు నీ గుడికి వస్తాను, ఒకటి రాకపోతే చూడండి. అక్కడ అందరూ ఒక అంతరం గమనించను. ఎప్పుడైనా దేవుడు చాలా మంది మొక్కుతుంటారండి భౌతికంగా, నాకు జరిగితే నేను 10 వారాలు వస్తాను, 10 కొబ్బరికాయలు పడతాను. ఒక జరగకపోతే అంటే దేవుడు అప్పుడు లేడా? అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళవా? అసలు మన కర్మకు సంబంధం బాగా ఉందండి. కర్మకు మన సంబంధం ఉండి మన కర్మ చేసిన ద్వారా దాని ప్రతిఫలం అనిపిస్తుందని క్లియర్గా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. దాన్ని మనం ఆలోచించకుండా ఏ ప్రయత్నం చేయము, ఏది చేయము, కోరికలతో దేవుడి దగ్గరికి కోరిక తీరిపోతే అంటే దేవుడు చెడ్డోడు కాదండి. మన కర్మ ఫలితాల సిద్ధాంతం ప్రకారం మనం జరుగుతాయి. ఇంకొక విషయం అండి,